పుష్ప 1, పుష్ప 2 చూడని వాళ్ళు నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం ఎక్కడో అరకొర ఉండొచ్చేమో కానీ నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం టోటల్ అందరూ చూసే ఉంటుంది. ఎందుకంటున్నానంటే ఈ మధ్యలో వచ్చిన ఒక అప్డేట్ అనేది ఒక తోపైన అప్డేట్ వచ్చిందండి. ఆ అప్డేట్ ఏంటంటే ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైంది. నెక్స్ట్ పుష్ప 3 సినిమా అనేది ఉందా లేదా పుష్ప 3 సినిమా అనేది లేదని చెప్పి ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్క విషయం కూడా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తా. అసలు నాకు తెలిసినంత వరకు బాహుబలి తర్వాత వచ్చిన బాహుబలి 2 ఎంత విధ్వంసం సృష్టించాయండి. ఊచకోత. అప్పట్లో ఆ సినిమాలు ఊచకోత. ఇప్పటికి కూడా ఆ సినిమాల గురించి మనం చెప్పుకుంటూనే ఉంటాం. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే పుష్ప సినిమా వచ్చింది, ఏం తీసిండ్రా బాబు అనుకున్నాం. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే పుష్ప 2 సినిమా వచ్చింది. పుష్ప 2 సినిమా వచ్చిన తర్వాత మన మైండ్లో పీజులు ఎగిరిపోయానమాట. ఊరిని అమ్మ ఏం సినిమారా బాబు, ఇది సినిమా అయినా మళ్ళీ ఈ రికార్డులు ఎవరన్నా బద్దలు కొడతారా బద్దలు కొట్టలేరా అన్నట్టు కనిపించింది. ఎందుకంటున్నానంటే అసలు బాహుబలి 2 కలెక్షన్లు బ్రేక్ చేస్తారా బ్రేక్ చేయలేరా ఇప్పట్లల్లా అని చెప్పేసి ఆ మధ్యలో మనకు అనుమానం అనేది వచ్చింది, ఒక డౌట్ అనేది క్రియేట్ అయింది. కానీ ఏమైందంటే లాస్ట్కి బాహుబలి 2 కలెక్షన్లో కూడా మేము బ్రేక్ చేసామని చెప్పేసి పుష్ప 2 టీం అనేది ప్రకటించుకుందనమాట.